హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మీకు వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకుంటున్నాను. అందరం ఇంట్లో ఫిష్ చేస్తూనే ఉంటాము. కొంతమంది ఫ్రై ఇష్టంగా తింటారు, కొంతమంది పులుసు ఇష్టంగా తింటారు. నేను ఈరోజు ఫ్రై చేయబోతున్నాను. అలాగే ఫిష్ని స్టీమ్ చేసి ఫ్రై చేస్తే కొంచెం హెల్తీగా ఉంటుంది అనిపించింది. అందుకని మోస్ట్లీ ఎక్కువగా కేరళలో ఇలాగే తింటారని వినున్నాను, చూస్తున్నాను. అందుకని సరే ఇలా చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ మసాలా కలపండి. కామన్గా లేడీస్కి అందరికీ తెలిసిందే కదా. అన్నిట్లో కారం, పసుపు, ఉప్పు, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, లైమ్ కావాలంటే లైమ్ స్లైస్ చేసుకొని మసాలా మిక్స్ చేసుకొని బాగా ఫిష్కి పట్టించండి. తర్వాత ఒక స్టీమర్ తీసుకోండి. స్టీమర్లో కింద వాటర్ పోసేసి పైన దాని మీద ఉండేటటువంటి స్టీల్ బాయిలింగ్ గిన్నె పెట్టండి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఫిష్ని కొంచెం ఆయిల్ పోసేసి ఆఫ్ లీఫ్కి ఫిష్ దాంట్లో పెట్టేసేయండి. ఒక 10 మినిట్స్ స్టీమ్ అయిన తర్వాత ఫిష్ మీద మూత తీయండి. లీఫ్ చూసారా ఎలా బాగా బాయిల్ అయిందో. లీఫ్ ఈ కలర్లో వచ్చిందంటే ఫిష్ కూడా బాయిల్ అయినట్టే అర్థం. మన పెద్దవాళ్ళు చెప్తారు కదా, అరిటాకులో తింటే ఆయుష్ ఉంటుందని. అదే అరిటాకులో చేపను ఫ్రై చేసుకొని తింటే, స్టీమ్ చేసుకొని తింటే ఇంకా చాలా హెల్తీగా ఉంటాము. ఒకవేళ స్టీమ్ చేసిన తర్వాత కొంచెం వాటరీగా ఉంది, అలా తినలేకపోతున్నాం అనుకుంటే, ఇలా తవ మీద ఎలాగో మనం ఆల్రెడీ కొంతమంది కోసం ఫ్రై చేస్తాం కదా పిల్లలకి, ఆ సైడ్స్లో పెట్టేసుకుంటే ఆయిల్ పట్టదు, ఫిష్ కూడా మనకు ఫ్రై ఫీల్ వస్తుంది. చూశారు కదా, ఇదే విధంగా ఫిష్ ఫ్రై చేసుకొని అదే అరిటాకులో పెట్టుకోండి, పక్కన ఇంకొక అరిటాకులో. తర్వాత ఎలాగ ఇంట్లో అన్నం తినాలంటే ఓన్లీ ఫిష్ ఫ్రైతో తినలేం కదా, ఇంట్లో ఏదో ఒక కూర చేసుకుంటాం కదా. నాకు తెలిసి అయితే నేను ఫిష్ ఫ్రైకి సాంబారు, రసం ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. అదేవిధంగా మీరు కూడా సాంబార్ చేసుకోండి. కొత్త ఫిష్ ఫ్రై సాంబారు తినలేం కదా. అందుకని ఎలాగో ఇంట్లో వెజిటేరియన్స్ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళ కోసం అని నేను మష్రూమ్ ఫ్రై చేశాను. మష్రూమ్ ఫ్రై వేడి వేడి అన్నం పెట్టుకోండి, రౌండ్ చేసుకోండి, కొంచెం గీ వేసుకోండి, దాంట్లో సాంబార్ వేసుకోండి, సైడ్లో మష్రూమ్ ఫ్రై పెట్టుకోండి. ఆ వేడి వేడి ఫిష్ మనం తీసుకున్నాం కదా, అరిటాకులో స్టీమ్ చేసిన ఫిష్ని మళ్ళీ కొంచెం లైట్గా ఫ్రై చేసి అది కూడా తీసుకోండి. హ్యాపీగా మీ సండేని ఎంజాయ్ చేయండి. ఎలా ఉందో చూడండి. నా దాంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఫస్ట్ వీడియో కదా, వాయిస్ ఓవర్ ఇవ్వటం ఎక్స్క్యూజ్ చేయండి. ఏదైనా మీరు చెప్పాలనుకుంటే కామెంట్స్లో చెప్పండి.